గ్రామ ప్రజలందరూ కూడా వివేకానంద జయంతి యొక్క శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హైందవ సంస్కృతికి మన స్వామి వివేకానంద అనేట ఆయన ఒక మూల పురుషుడని చెప్పుకోవచ్చు. ప్రధానంగా స్వామి వివేకానంద జన్మించిన తర్వాత అతడు తన నరేంద్రుడు అన్నటువంటి ఒక భావన ఏదైతే ఉందో, తర్వాత తనకున్నటువంటి ఒక జ్ఞానాన్వేషణలో భాగంగా తన గురువుగారు రామకృష్ణ పరమహంసను కలవడం, రామకృష్ణ పరమహంస ద్వారా తను నేర్చుకున్నటువంటి ఒక జ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేసి భారతీయ సనాతన ధర్మాన్ని, భారతీయ చారిత్రక సాంప్రదాయాలను ఒక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సర్వమత సమ్మేళనమైనటువంటి ఏదైతే ఉందో 1893 సంవత్సరంలో అమెరికాలో జరిగినటువంటి చికాగో సమావేశంలో ఒక హైందవ సంస్కృతి గురించి, భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి ప్రపంచానికి తెలియజేసి ఒక హిందూ మతాన్ని, హైందవ సంస్కృతిని ఒక ప్రపంచవ్యాప్త మతంగా పరిచయం చేసినటువంటి ఒక యోగి పొంగవుడు మన స్వామి వివేకానంద. అంత గొప్ప వ్యక్తి యొక్క మహానుభావుని యొక్క జయంతి కార్యక్రమాన్ని మనం ఇంత ఘనంగా నిర్వహించుకోవడం మనకందరికి కూడా ఒక గర్వకారణం. నందా నందా వివేకానంద, నందా నందా వివేకానంద.